నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారని ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్న విషయమే. కొన్ని రంగాల్లో అయితే పురుషుల కంటే కూడా మహిళలే బాగా రాణిస్తున్నారని, నైపుణ్యంతో పనిచేస్తున్నారని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. కానీ మహిళలు ఎంత బాగా పనిచేస్తున్నా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం దారుణమైన వివక్ష కొనసాగుతుంది. జీతాల్లో వివక్ష మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఉందని హయాడ్ అనే అంతర్జాల వేదిక ఇటీవల నిర్వహించిన అధ్యయనం చెప్తుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, డిజైనింగ్ వంటి రంగాల్లో స్త్రీ పురుష జీతాల్లో భారీ తేడా ఉందట. పురుషులతో పోలిస్తే మహిళలకు 3 నుంచి 30% వరకు తక్కువ జీతం ఇస్తున్నట్టు అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం బాచ్పల్లిలో ఉన్న రిషి యోగా అండ్ ఏరోబిక్ సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు ఉన్నారు. సో రజనీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. రజనీ గారు, ఈరోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు ఆసనాలకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? మనం ముందు ఎపిసోడ్ లో చూసినట్టు ఇది కూడా వెయిట్ లాస్ కి సంబంధించిందండి. నిలబడి చేసే ఆసనాస్. ఓకే. దాంతోపాటు వెయిట్ లాస్ తో పాటు దీంట్లో ఫోకస్ కూడా పెరుగుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మరి ఈ రోజు నేర్చుకోబోయే ఆసనాలు ఏంటండి? మేము ఈ రోజు చేయబోయే ఆసనాస్ పాదాంగుష్టానాసన, నటరాజాసన అండి. పాదాంగుష్టాసన, నటరాజాసన. సో ఈ రెండింటిలో ఫస్ట్ ఏం చేయబోతున్నాం? పాదాంగుష్టానాసన అండి. పాదాంగుష్టాసన ఏంటి ఆసనం స్పెషాలిటీ? అంగుష్టానం అంటే బొటన వేలు అన్నమాట, అందుకని దానికి అనేమ్. అది స్పెషాలిటీ ఏంటంటే మనకి లోయర్ బాడీ హెవీగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, లెగ్స్, థైస్ నుంచి లేదంటే సీట్ నుంచి కింద వరకు, అలా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా బెనిఫిట్ ఉంటుందండి. థైస్ ఫ్యాట్ బర్న్ అవడానికి కానివ్వండి, కొంతమందికి ఫ్యాట్ లేకపోయినా స్కిన్ లూజ్ గా ఉంటుంది. ఇప్పుడు మన సకుల్లో ఎక్కువగా లెగిన్స్ వాడుతున్నారు కదా, వాటికి ఇది బాగా యూజ్ అవుతుందండి. లెగిన్స్ వాడే వాళ్ళకి స్కిన్ ఫ్యాట్ ఉన్నా పర్వాలేదు, స్కిన్ లూజ్ గా ఉందనుకోండి, మంచి ఆకృతి ఉండదు, నడిచినప్పుడు కూడా అంత చూడడానికి లాగా అనిపిస్తుంది. మనకు కూడా ఒక్కోసారి అబ్బాయి ఏంటి అనిపిస్తుంది. సో చక్కగా మన లెగ్స్ కూడా టోన్ అయిపోయి టైట్నెస్ ఇవ్వడానికి ఈ ఆసనాలు చక్కగా ఉపయోగపడతాయి, మసాజ్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, ఫైన్. ఎవరైనా చేయొచ్చు, చేయకుండా వాళ్ళు ఇది ఎవరైనా చేయొచ్చండి. కొంచెం థైస్ హెవీగా ఉన్న వాళ్ళైతే కొంచెం వాల్ సపోర్ట్ తీసుకుని, ఇలా సపోర్ట్ తీసుకొని చేయడం బెస్ట్. ఓకే. మరి ఆసనం ఎలా చేస్తారో చూపిస్తారా? ముందుగా దీనికి ఒక చిన్న వామప్ ఉంటుంది. కాళ్ళకి సంబంధించింది 2 చేతులు వెనక్కి ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకొని మీరు కుడి కాళ్ళని ముందుగా పైకి లేపుకోవాలి. దీనికి గాలి పీలుస్తూ కాలు పైకి, గాలి వదిలేస్తూ కిందకి, ఇలా ఒక 10 సార్లు వరకు చేసుకున్నారంటే మీకు ఆసనం చేయడానికి చాలా రిలీఫ్గా ఉంటుంది. 5 నుంచి 10 సార్లు వరకు ఈ వామప్ చేసుకోవాలి. తర్వాత మనం ఎడం కాలు చేంజ్ చేయాలి. గాలి పీలుస్తూ కాలు పైకి, గాలి వదిలేస్తూ కిందకి. ఇది మనకి పొట్టకు కూడా మసాజ్గా ఉపయోగపడుతుంది. మనం ఆసనం చేసేటప్పుడు పొట్టలోని కండరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ వామప్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఆసనం చూద్దాం. ఒక 5 సెకండ్ల వరకు మీరు రిలాక్స్ అవ్వండి. 2 చేతులు పక్కగా పెట్టుకొని మీ కళ్ళు మూసుకొని ఒక 2-3 సెకండ్లు లేదంటే 5 సెకండ్ల వరకు మీ శ్వాసక్రియని నెమ్మదిగా ఉండేంత వరకు రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ ముందుగా మనం కుడివైపు చూసినట్లయితే కాలుని మీరు పైకి లేపుకొని ఎడం కాలు మీద పెట్టుకొని మోకాల వరకు వంచుకున్న తర్వాత కుడి చేతి వేళ్లతో బొటన వేలు పట్టుకొని కాలు నిటారుగా పైకి లేపుకోవాలి. ఇప్పుడు మీరు గాలి పీలుస్తూ వదిలేస్తూ మీరు ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండాలి. మోకాలని మీరు వంచకూడదు, నిటారుగా ఉంచుకోవాలి. తర్వాత మీరు యథాస్థానానికి రావాలంటే మరలా నెమ్మదిగా కాలుని వంచుకొని కుడి కాలు మీద సపోర్ట్ తీసుకున్న తర్వాత చేతి వేళ్ళు వదిలేసి కాలుని కిందకు దించుకోవాలి. ఇదే ఆసనాన్ని మీరు ఒక 5 సెకండ్లు రిలాక్స్ అయిన తర్వాత ఎడం చేతి వైపు చూసినట్లయితే మరలా ఎడం కాలుని పైకి లేపుకొని కుడి కాలు మీద పెట్టుకొని నెమ్మదిగా ఎడం చేతి వేళ్లతో ఎడం కాలు బొటన వేలు పట్టుకొని కాలుని నిటారుగా పైకి లేపుకోవాలి. ఇలా మీరు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఆసనంలో ఉండగలిగినంత సమయం ఉన్న తర్వాత మరలా నెమ్మదిగా మీరు కాలును వంచుకొని కుడి కాలు మీద సపోర్ట్ పెట్టుకొని
ఈ చేతి వేళ్ళని తీసేసిన తర్వాత మీరు నెమ్మదిగా కాళ్ళని కిందకు దించుకోవాలి. 2 కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకొని మీరు కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్ల వరకు రిలాక్స్ అయినట్లయితే మీకు శ్వాసక్రియ నెమ్మది స్థితికి వస్తుంది. పాదాంగుష్టాసనం చాలా సింపుల్గా ఉందండి. అవునండి. సో ఎవరైనా మీరు అన్నట్టుగా ఈజీగా చేసేయచ్చు. కొంచెం అంటే బ్యాలెన్సింగ్ తప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాల్ సపోర్ట్ తీసుకొని చేస్తే కానీ ఈజీగా చేసేయచ్చు. సపోర్ట్ కానివ్వండి, వాల్ సపోర్ట్ కానివ్వండి, ఇవి ఈజీగా చేసేయచ్చు. ఇక చిన్నపిల్లలు అయితే చెప్పే అవసరం లేదు, జస్ట్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మెమరీ ఇంప్రూవ్ చేసే ఆసనం ఇది చక్కగా. అండ్ ఫోకస్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎన్నో స్ట్రెస్, టెన్షన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ రిలీఫ్ చేసే ఆసనం అనమాట. వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఆసనంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఆసనం నటరాజాసనం అండి. అది నేమ్లోనే ఉంది, నటరాజ అంటే డాన్సింగ్. దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? దీనికి బెనిఫిట్స్ అంటే మనకి ఇప్పుడు కొంతమందికి కూర్చొని వర్క్ ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి బాగా బ్యాక్ బాగా పెరిగిపోతుంది. ఇంకా హై హీల్స్ వాడే వాళ్ళకి కూడా చూడండి, అలా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి మనకి మన సక్కులు ఎక్కువగా శారీస్ యూస్ చేస్తారు కదా, మనకు ఉన్న ట్రెడిషన్ అది. అలాంటి వాళ్ళకి బ్లౌజ్ బ్యాక్ కూడా కొంచెం మజిల్ పెరిగిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడైతే ఎక్సెస్ మజిల్ పెరుగుతుందో దాన్ని టోన్ చేయడానికి నటరాజాసనం బాగా యూజ్ అవుతుందంటారు. వెరీ నైస్. సో ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చా అండి? చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇది ఎవరైనా చేయొచ్చండి. కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం చేయకపోవటం అనేది మంచిది. ఓకే, ఫైన్. సో ఇంత చెప్పిన ఈ ఆసనం ఎలా ఉంటుందో మాకు చూడాలని ఉంది. నటరాజాసనం మరి చేద్దాం, చేసి చూద్దామండి. ఇప్పుడు నటరాజాసనం చేద్దాం. నెమ్మదిగా ఎడమ చేతిని ధ్యాన ముద్రలో వేళ్ళు పెట్టుకొని మీరు చేతిని పైకి లేపుకోవాలి. తర్వాత నెమ్మదిగా మీరు కుడి కాలుని వెనకగా పైకి లేపుకొని బొటన వేలు లేదు అంటే చీలమండలాన్ని పట్టుకొని ఎంత వీలైతే అంత పైకి లేపుకోండి. దాంతోపాటుగా సమంగా మీ శరీర భాగాల్ని ముందుకు వంచుకోండి. ఇంకా మీకు బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వాలి అంటే చేతిని మీరు ఎంతవరకు సాగదీస్తే అంత బ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది. తర్వాత నెమ్మదిగా మీరు యథాస్థానానికి రావడానికి కాలు కిందకు వంచుకుంటూ చేతిని నిటారుగా చేసుకోవాలి. తర్వాత కాలు దించుకుంటూ చేతిని కిందకు దించుతూ గాలి వదిలేయండి. కుడి చేతిని గాలి పీల్చుకుంటూ పైకి లేపుకోవాలి. చేతి వేళ్ళని ధ్యాన ముద్రలో పెట్టుకొని నిటారుగా పైకి లేపిన తర్వాత నెమ్మదిగా కాలుని వంచుకొని నెమ్మదిగా బొట్టన వేలు పట్టుకున్న తర్వాత కాలుని పైకి లేపుకుంటూ మీ శరీరాన్ని సమంగా ముందుకు వంచుకోవాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ మీ శరీర భాగాలను నిటారుగా తెచ్చుకొని కాలుని కిందకు దించుకోవాలి. తర్వాత గాలి వదిలేస్తూ చేతిని కిందకు దించుకోవాలి. తర్వాత 2 కాళ్ళు దూరంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని చేతులు వెనక్కి పెట్టుకొని ఒక 5 సెకండ్ల వరకు రిలాక్స్ అవ్వండి. రజనీ గారు, నటరాజాసనం మీరు అన్నట్టుగా బ్యాలెన్సింగ్ పోస్చర్స్ బ్యాలెన్సింగ్ చేస్తే కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో బ్యాలెన్సింగ్ కోసం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు కూడా అన్నారు కాబట్టి అలా మెల్లిగా వాల్ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత ఆ పోస్చర్ ట్రై చేస్తే కనుక తప్పకుండా ఈజీగా చేసేయచ్చు. ఇంకోటి కపుల్ కూడా చేయొచ్చండి. ఒకళ్ళు పట్టుకొని చేశారనుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఇద్దరికి బ్యాలెన్స్ కూడా ఉంటుంది. కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది. నువ్వు ఫస్ట్ నువ్వు బాగుండగలుగుతావా, నేను బాగుండగలుగుతాను. ఈ కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా మనం బాగా చేయగలుగుతాం. కానీ కాంపిటీషన్ కంటే ఫోకస్ మన బాడీ మీద పెట్టాలి. మెయిన్ యోగాలో ఉన్నదే అది మనకి. ఓకే, సో ఈరోజు 2 ఆసనాలు నేర్పించారు. చక్కగా నిల్చొని చేసే ఆసనాలు కొంచెం కష్టమే, బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది, బట్ ట్రై చేస్తే మనకు ఈజీగా చేసేయచ్చండి. ఎందుకంటే దానివల్ల అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి. ఒకటి పాదాంగుష్టాసనం, ఇంకొకటి నటరాజాసనం. ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆసనాలు ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజు ఇంత చక్కటి ఆసనాలు మా చక్కలకు నేర్పించినందుకు ధన్యవాదాలు రజనీ గారు. ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. తాజా అధ్యయనంలో బయటకు వచ్చిన మరో అంశం ఏమిటంటే చాలా సంస్థల్లో అమ్మాయిలే తక్కువ జీతం అడుగుతున్నారట. పురుషులతో సమానంగా జీతాలు అడిగినా ఇవ్వరనే భావనతో అమ్మాయిలు తక్కువ అడుగుతున్నట్టు తెలుస్తోంది. అబ్బాయిల కంటే తాము తక్కువ సామర్థ్యం ఉన్నవారుగా అమ్మాయిలు భావిస్తున్నారని గతంలోనూ కొన్ని సర్వేలు చెప్పాయి. అందుకే ప్రతిభ, నైపుణ్యం, పనిచేసే సామర్థ్యం, నాయకత్వం, క్రమశిక్షణ, సమయపాలన ఇలా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా జీతాల విషయంలో వెనుకబడిపోతున్నట్టు తెలుస్తుంది. అమ్మాయిలు ఆత్మనూన్యతను పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సరే,
ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మువ్వా మాధురి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? తప్పకుండా. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు జాహ్నవి. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నా వయసు 25 సంవత్సరాలు. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతోంది. నా సమస్య ఏమిటంటే మా అక్కకు పెళ్ళై 2 పిల్లలు. 3వ ప్రెగ్నెన్సీ ఉండంగా కొన్ని కారణాల వల్ల మా అక్క చనిపోయింది. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మా అక్క విషయంలో లాగా నాకు జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు అంటూ రాస్తున్నారు మేడం. అమ్మా జాహ్నవి, మీ అక్కని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. దానివల్ల మీరు గర్భం దాల్చడానికి భయపడడం, సంకోచించడానికి మేము అర్థం చేసుకోగలము. కాకపోతే ప్రతి స్త్రీ గర్భం దాల్చితే చనిపోతారు అనుకోవడం అనేది తప్పమ్మా. మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే గనక ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ టైంలో కానీ ఏమీ కూడా సమస్య లేకుండా ముందుకి చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ఇంకా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఇంకా మనం ప్రెగ్నెన్సీ ఇంకా ప్లాన్ చేసుకుంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాక ముందే కూడా మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం కౌన్సిలింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. 3 months ముందు నుంచి కూడా మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కానీ విటమిన్ సప్లిమెంటేషన్స్ కానీ తీసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కూడా ఆరోగ్యమైన పిల్లలు కనడం సబబవుతుంది. మీ అక్క ఏ సమస్య వల్ల చనిపోయారన్నది మనకి ఇంకా తెలియదు, కానీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో మీకు కూడా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే చనిపోవడానికి కారణం గల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముందే మనం కనిపెట్టుకుని దానికి ట్రీట్మెంట్ చేసుకుని ముందుకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ అమ్మ. కొంతమంది స్త్రీలకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కూడా బయటకు పడకపోవచ్చు. ఎప్పుడైతే గర్భం దాలుస్తారో దాగి ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వేరే ఏమైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకునే అవకాశం మనకి ప్లాన్ చేసుకోకుండా ముందే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మనకి తెలుసుకుని ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశాన్ని మనం చాలా శాతం తగ్గించవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చాక తీసుకునే జాగ్రత్తల కంటే రాకముందే మనం కనుక జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ మనం చాలా తక్కువకి తగ్గించవచ్చు శాతం. మేడం, జాహ్నవి గారి వాళ్ళ అక్క 3rd ప్రెగ్నెన్సీ ఉండగా చనిపోయారు. అయితే డెలివరీలో చనిపోయారా లేదా ప్రెగ్నెన్సీలో చనిపోయారా అన్నది మనకు డీటెయిల్గా తెలీదు. అయితే ఈ మహిళలు ప్రెగ్నెన్సీలో చనిపోయిన మహిళలు ఎలాంటి సిచ్యుయేషన్స్లో చనిపోతారంటారు? గర్భిణీ దాల్చిన స్త్రీలు ఒకప్పుడు అంటే ఒక 40-50 years బ్యాక్ చూసుకుంటే రేట్ చాలా ఎక్కువ ఉండేదమ్మా. అప్పుడున్న డెలివరీ ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఉండేది, హోమ్ డెలివరీ రేట్ ఎక్కువ ఉండేది. ఇంట్లోనే కాన్పులు అయ్యేవాళ్ళు. బిడ్డ అడ్డంగా తిరగడం వల్ల కానీ, సరిగ్గా రక్తస్రావ్యం ఎక్కువ అయిపోవడం వల్ల కానీ, ఏ రీజన్ అయినప్పటికీ కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ కాకుండా హోమ్ డెలివరీ రేట్ చాలా ఎక్కువ ఉండేది. సో అప్పట్లో మనము ఈ తల్లి గర్భం దాలిస్తే చనిపోయడం ఎక్కువ చూసేవాళ్ళం. అందుకనే ఒక పునర్జన్మ అనేవాళ్ళు ఆ కాలంలో. ఈ కాలంలో కూడా దురదృష్టవశాతం ఇప్పటికీ కూడా మనం గర్భం దాల్చాక స్త్రీలు ప్రాణం కోల్పోతూ ఉన్నారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నంతలో ఏంటంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్ ఎప్పుడైతే గర్భం దాలుస్తారో వాళ్ళల్లో సివియారిటీ ఆఫ్ హార్ట్ డిజీజ్ బట్టి, అంటే ఎంత సివియర్గా ఉంది వాళ్ళ గుండె జబ్బు, చాలా సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ దాలిస్తే ప్రాణం పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి గర్భం దాల్చాకనే పెరిపాటం కార్డియోమయోపతి అంటాం. అంటే గర్భం దాలిస్తేనే వచ్చే హార్ట్ ప్రాబ్లం అది. గర్భం దాల్చే స్త్రీలలో వస్తుంది ఇది పెరిపాటం కార్డియోమయోపతి. సో వీళ్ళలో ఏంటంటే గర్భం దాల్చడం వల్ల వాళ్ళ హార్ట్ మజిల్ వీక్ అయిపోతుంది. సో 9వ నెల వచ్చాక కానీ డెలివరీ అయిన ఫస్ట్ 5 monthsలో కానీ వీళ్ళు ప్రాణం పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనము ఈ కండిషన్ని సరిగ్గా
గుర్తు పెట్టుకుని సరిగ్గా మనకి పేషెంట్ రూల్ అవుట్ చేసుకోకపోతే మనం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బికాస్ ఇది ఎక్కువ శాతం మనం చూడము, కాకపోతే దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఒక్కొక్క మెయిన్ రీజన్ అమ్మ. హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాణం పోయే అవకాశం. కొంతమంది స్త్రీలు డెలివరీ అవ్వగానే అతి ఎక్కువ రక్తస్రావం అయిపోతుంది వాళ్ళకి. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అని చూస్తాం. డెలివరీ అయ్యే వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డ డెలివరీ అయిపోతుందో మావి కూడా తీస్తామో వెంటనే బ్లీడింగ్ అనేది ఆగిపోవాలి. వీళ్ళకి గర్భసంచి టైట్గా కాంట్రాక్ట్ అయ్యి చిన్నగా అయిపోవాలి. వీళ్ళలో ఏంటంటే అది అవ్వదు, అటోనిక్గా ఉండిపోతుంది. గర్భసంచి పెద్దగానే ఉండిపోయి బ్లీడింగ్ని మనం ఆపలేమన్నమాట. సో ఎన్ని బ్లడ్స్ ఎక్కించిన ఎంత త్వరగా మనం వాళ్ళకి బ్లడ్ ఎక్కించినప్పటికీ కూడా అది రెస్ట్రిక్ట్ అవ్వదు ఆ బ్లడ్ లాస్ అన్నది. సో దగ్గరున్న ఫెసిలిటీ అంటే ఆపరేషన్ ఫెసిలిటీ కానీ ఆ గర్భసంచి తీసేయాల్సిన అవసరం కూడా పడచ్చు వాళ్ళకి. సో ఈ ఫెసిలిటీ అనేది ఉండాలి. అప్పుడప్పుడు ఇంట్లోనే డెలివరీ అయిన వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి తీసుకొచ్చే లోపలే అతి రక్తస్రావం అయిపోయి ప్రాణం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే ప్రతి స్త్రీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రతి స్త్రీ కూడా హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి అన్నది మనం ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ చెకప్ చేయించుకున్నప్పటికీ కూడా ఒక్క చెకప్ ప్రతి చెకప్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ప్రతి నెల చెకప్ చేయించుకోకపోయినా డెలివరీ మాత్రం ఇన్స్టిట్యూట్లో చేయించుకుంటే ఎట్లాంటి ప్రాబ్లంనైనా ట్యాకిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి నెల చెకప్స్ ఇంపార్టెంట్, హాస్పిటల్లో డెలివరీ ఇంపార్టెంట్, అండర్ గుడ్ ఫెసిలిటీస్ ఉండాలన్నమాట. మంచి ఆపరేషన్ థియేటర్ కానీ 24 hours ఎనస్థెటిస్ట్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ ఒక గర్భం దాల్చిన స్త్రీకి మనం ప్రొవైడ్ చేయాలి. అలాంటి మంచి ఇన్స్టిట్యూట్ డెలివరీ అయితే కనుక చనిపోయే అవకాశాన్ని మనం చాలా శాతం తగ్గించవచ్చు. కొన్ని కేసెస్ మనం ఎన్ని చేసినప్పటికీ ప్రాణం కోల్పోతారు. అది మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఏముంది, ఒక రక్తం పోతుంటే కనుక బ్లడ్ ఎక్కించగలగాం. ఒకవేళ బాగా అతి ఎక్కువ స్రావం అవుతుంటే వెంటనే సర్జరీ చేసి గర్భసంచి తీయటం, ఇవన్నీ మన చేతుల్లో ఉన్న ట్రీట్మెంట్. అంటే పోయే ప్రాణాన్ని కాపాడగలం. సో ఇవేనా మనము ఫెసిలిటీస్ ద్వారా ఇవ్వగలిగితే చాలా మట్టుకు మ్యాటర్నల్ మార్టాలిటీ తగ్గించగలం. చాలా దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలా డెలివరీస్ డాక్టర్ సూపర్విజన్లో కాకుండా హోమ్ డెలివరీస్ అవుతున్నాయి. చాలా మంది స్త్రీలు ప్రాణాలు కేవలం ఒక గర్భం దాల్చడం వల్ల స్త్రీ ప్రాణం పోవడం అనేది చాలా అమానుషం అండి. సో ప్రతి వాళ్ళు కూడా గర్భం దాల్చిన వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెల చెకప్స్ చేయించుకుని బిడ్డ సరిగ్గా ఎదుగుతుందా, తన బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగున్నాయా అనేది తల్లి ప్రాణాన్ని ఇద్దరు మనం సేఫ్ గార్డ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఒకవేళ యాంటీనేటల్ చెకప్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే. జాహ్నవి గారు రాసిన సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పండంటి పాపాయి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అమ్మాయిలు ఉద్యోగ జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే ముందు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాగే వ్యక్తిత్వం విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. అమ్మాయిలు ధరించే దుస్తుల దగ్గర నుంచి ఇతరులతో మాట్లాడే తీరు మార్చుకోవాలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం అలవర్చుకోవాలి. ముఖ్యంగా అబ్బాయిలతో ఎంత స్నేహంగా మాట్లాడుతున్నా తమ భావాలు వ్యక్తిత్వం పలు సందర్భాల్లో అర్థమయ్యేటట్టు చేయాలి. ఆఫీస్లో ఉన్నంత వరకు సంస్థ అభివృద్ధి కోసమే పనిచేయాలి. తొలి రోజుల్లో హార్డ్ వర్క్కి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కెరియర్కు అవసరమైన నైపుణ్యాలను నిరంతరం నేర్చుకుంటూ సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన కళాకృతులు తయారు చేసే కార్యక్రమమే మన చూడండి చేయండి కార్యక్రమం. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు పద్మ గారు ఈరోజు పూసల్ని యూజ్ చేస్తూ అందమైన కీ చైన్ తయారు చేసి చూపిస్తామన్నారు. మరి అది ఎలాగో ఆవిడ పలకరించి మనము నేర్చుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో ఒక కొత్త ఐటమ్ ని ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉంటారు. మరి ఈ రోజు కిచెన్ నేర్పిస్తామన్నారు. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండాను. 2 color బీడ్స్ అండి, కీ హోల్డర్, సిజర్, నీడిల్ అండ్ వైర్. అంతే. వీటితోనే ఈ రోజు మనం అందరికీ యూజ్ అయిన కీ చైన్ ని తయారు చేయబోతున్నాం. ఓకే, ముందు మరి ఏం చేసుకోవాలి? ముందర అప్రాక్స్ గా కొంచెం వైర్. వైర్ అంటే ఏ వైర్ తీసుకుంటున్నారు? ఇది ప్లాస్టిక్ వైర్ ఉంటుందండి. ఈ వైర్ లో కూడా సైజెస్ ఉంటాయి కదా? అవునండి, 8mm 1mm అట్లా ఉంటాయి.
ఇది మనకి చాలా ఆ సన్న వైర్, పూసల్ని బట్టి ఓకే, ఓకే. వైర్ అనమాట. సో ఇలాగా అప్రాక్స్ గా కొంచెం వైర్ తీసుకున్నాం అనమాట. దీంతో ముందర ఇదైతే స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ వైర్. స్ట్రాంగ్ ఉంటుందండి. దీంతో ఈ వైట్ బీడ్స్ అనమాట. అంటే కీ చైన్ సైజ్ బట్టి బేస్ మారిపోతుందా పద్మ గారు? బేస్ ఇదేనండి, దేనికైనా బేస్ ఇదే. ఓకే. దీన్ని బట్టి మనం అల్లుకోవడంలో మారుతుంది అంతనే. ఓకే ఓకే. 4 యాడ్ 4 చేసుకున్నాక ఎక్కించుకుని ఒక దాంట్లోకి ఇలాగ వేసి క్లోజ్ చేశాను. ఓకే ఓకే సో ఇలాగా దీన్ని ఒక రౌండ్ తిప్పితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 4 బీడ్స్ కి 4 పూసలకిను మళ్ళీ రకరకాలుగా మళ్ళీ దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదే బేస్, దాన్ని ఇది మాత్రం base. మనం Yeah. పెంచుతూ వెళ్తున్నాం. Yeah. ఓకే ఇప్పుడు దీనికి ఆల్టరేషన్ గా కలర్ వేరేది పెట్టుకుందాం. ఓకే. అలా అయితే మిక్స్ కాకుండా మనకి అర్థం అవుతుంది కూడా. డిజైన్ తెలుస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అన్ని 4 పూసలు అయితే ఇది ఒకటి పూస ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 3 పూసలు ఎక్కించుకోవాలి. ఓకే. ఎక్కించుకుని దీనికి ఆపోజిట్ నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఓకే ఓకే. పూసలతో మీరైతే చాలా వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, చాలా కొత్తగా ఉంటాయి, అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే మనకి బయట చూసినా కూడా ఇంత క్లారిటీగా కనిపించదు, అంత ఈజీగా నేర్పించరు, మీరు అన్ని అలా తయారు చేస్తూ ఉంటారు. ఇలా 4 పూసల్ని కూడా మనం నెక్స్ట్ 3 పూసలతో కవర్ చేసేసాం. అంటే టైట్ కోసం చేస్తున్నారా లేక మళ్ళీ యాడ్ చేస్తున్నారా? మళ్ళీ యాడ్ చేయాలండి డిజైన్ కి. అంటే 4 అయిన తర్వాత ఒక్కొక్క దానికి ఇలా 3 పూసలు విడివిడిగా ఎక్కించాం. ఇప్పుడు దీనికి మళ్ళీ ఆల్టరేషన్ కలర్. ఓకే మళ్ళీ ఓకే. colour మనకి ఆ అన్నమాట. డిఫరెంట్ కూడా బాగా తెలుస్తుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ కూడా 3 యాడ్ చేస్తున్నారు. అవునండి. పూసల సైజ్ కూడా మనం చూసుకుంటే ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వేసేసుకోవచ్చు. ఇదొక లైనే చాలన్నమాట దీనికి. ఓకే పద్మ గారు, వైట్ పర్ల్స్ ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ దీనికి ఇంకా జస్ట్ హ్యాంగింగ్. ఓకే. హ్యాంగింగ్ కి ఇక్కడ మనం డిజైన్ కింద అంటే మనకి ఎంత పెద్ద హ్యాంగర్ కావాలనుకుంటే అన్ని పూసల్ని యాడ్ అన్ని చేసుకోవాలి. పూసలు మనం యాడ్ చేసుకోవచ్చు. అలా ఎందుకంటే ప్రతి దాని నుంచి కూడా బయటికి తీయాల్సి వస్తుంది? దీనికి ఇది క్లోజ్ చేయడం అన్నమాట ఇట్లాగా. ఓహో. దీనికి మళ్ళీ మనం జస్ట్ ఇలాగా పూసలతో మనం తయారు చేసుకోవడం వల్ల కూడా మంచి లుక్ వస్తుంది, ఎందుకంటే షైనింగ్ గా ఉంటాయి కదా. అవునండి. ఇలాగనమాట. ఇది జస్ట్ కింద హ్యాంగింగ్. నైస్, చాలా చాలా బాగుంది. ఇక్కడ మనం ఈ పైదాకా ఇక్కడ తీసుకొచ్చేసి అదే వైర్ని, ఇదే వైర్ని ఇక్కడ మనం లోపల కీకి ఇది ఇప్పుడు మనం ఇలాగ కీకి ఓకే. అంటే మనం అక్కడ కట్ చేయకుండా దాన్నే పూసల నుంచి దాన్ని బయటకు బయటకు తీసుకొచ్చేసేయచ్చు అనమాట. ఇది మనం చుట్టబెడితే ఇంకా కదలదు. దాని పైన కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నారా? దీనికి ఇటు నుంచి ఇక్కడ మనం క్లోజ్ చేయడానికి అనమాట. ఈ క్లోజింగ్ లో అనేది చాలా ఇంపార్టెంట్ కదా పద్మ గారు. అవునండి. లేదు అని అంటే వైరు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫినిషింగ్ అంత బాగోదు. ఫినిషింగ్ బాగోదు. ఓకే. ఇది ఇంకా మనం ఇట్లాగా క్లోజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. దీన్ని మనం 2-3 సార్లు ఇలాగ తిప్పేస్తే టైట్ గా ఉంటుంది అంతే. వావ్, చాలా చక్కగా ఉంది. వావ్, ఇలా చూస్తుంటే కీచెన్ కన్నా చెవులు ఇయర్ రింగ్స్ లా కూడా చక్కగా యూజ్ అవుతాయో అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుందండి పద్మ గారు. నిజంగా చూస్తుంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. అంటే ఒక్కసారి మనం చూసేటప్పటికి కష్టమేమో చేసుకోవడం అనిపిస్తుంది, కానీ మీరు ఎంత ఈజీ మెథడ్లో నేర్పించారంటే మనం కూడా నేర్చేసుకోవచ్చా అన్నది. ధరతో పిల్లల గిఫ్ట్లు. అవును, ఇప్పుడు అందరికి పిల్లలకు కూడా కీ చైన్లు కావాల్సిందే, వెహికల్స్ కి వాటికి. డెఫినెట్ గా సైకిల్ కూడా సైకిల్ యూజ్ చేసుకుంటారు. చాలా బాగుంది. మరి ఈ విధంగా తయారు చేసినవి ఉన్నాయా? ఉన్నాయండి, చూపిస్తాను.
వావ్ పద్మ గారు, అసలు ఏమైనా ఉన్నాయండి. వావ్, ఈ బుల్లి టెడ్డీ బేర్ ఎంత చక్కగా ఉందో తెలుసా. ఇలా ఫేస్ షేప్ ఎలా వచ్చిందండి? అంటే లోపల గుల్లగా ఆ ఫేస్ పైకి ఎలా వచ్చినట్లు? అంటే ఫస్ట్ 4 పూసల నుంచి క్రమేపీ పెంచుకుంటే 6 పూసలు వేసాయి. ఓహో, సో దట్ ఇట్లా వచ్చి మళ్ళీ చివరికి 4 పూసలతోటి క్లోజ్ చేశాను. అయినా కొంచెం కష్టమే కదా. ఇది ప్రాక్టీస్ లో మీకు కాబట్టి వచ్చింది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటివంటే కొంచెం కష్టమేమో, అంతే కదా. ఇంకా సింపుల్ గా మనం ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. అదే టైప్ ఇప్పుడు మనకి ఏదైతే పరిచయం చేశారో అదే విధంగా ఇవి కూడాను. వావ్, ఇదేమోను బటర్ఫ్లై అండి. ఇది కొంచెం ఈజీ అనుకుంటా. ఇది ఇంకా ఈజీ అన్నమాట. ఇది ఓకే, బుజ్జి కుక్క పిల్ల కూడా ఇక్కడ ఇది బుల్లి కుక్క పిల్ల. ఇదేమోను లాంతర్న్ అన్నమాట. ఓ, చెప్తున్నాను, ఇవి మల్టీపర్పస్ లాగా మనకి చెవులకి హ్యాంగింగ్స్ కావాలనుకున్నా సరే పెట్టుకోవచ్చు చిన్న చిన్న బీడ్స్ తోటి ఇదే షేపులు చేసుకోవచ్చు. ఓకే పద్మ గారు, మా సఖీ ప్రేక్షకుల కోసం ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఏవో ఒక వస్తువుల్ని పరిచయం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎంతో మంచి వాల్యుబుల్ ఈ కీ చైన్స్ ని నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. మీకు కూడానండి. సో చూసారు కదా సకలు, పద్మ గారు తయారు చేసి చూపించిన కిచెన్ చాలా చాలా బాగుంది కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0402355556540 నంబర్కు కాల్ చేయండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అమ్మాయిలు కెరియర్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కెరియర్ ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎంచుకున్న రంగం పట్ల ఆసక్తి ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ రంగానికి కావలసిన నైపుణ్యం ఎంత ఉందో కూడా ముందు తెలుసుకోవాలి. నేటి యువతలో చాలామంది ఈ విషయంలో తప్పటడుగులు వేస్తుంటారు. ఎందుకంటే నిజంగా నైపుణ్యం ఉండటం వేరు, ఉందని అనుకోవడం వేరు. చాలామంది తమకు ఫలానా రంగంలో రాణించే నైపుణ్యం ఉందని అనుకొని కెరియర్ను ఎంపిక చేసుకుంటారు. అలా కెరియర్లో అడుగుపెట్టిన చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే అత్యంత నిజాయితీగా మన నైపుణ్యాలను అంచనా వేసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో దివ్య గారు ఉన్నారు. మరి వారు చేసే రెసిపీ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అంజలి గారు? చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సఖులకు ఎలాంటి రెసిపీని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మీకోసం, మన సఖి ఆడియన్స్ కోసం ఒక స్నాక్ ఐటమ్ చేయబోతున్నాను. దాని పేరు బీరకాయ బజ్జీలు. బీరకాయ బజ్జీలు. ఇంతవరకు మిరపకాయ బజ్జీలు వెరైటీగా ఉంది నేమ్. మరి బీరకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ష్యూర్. బీరకాయ బజ్జీలు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బీరకాయ ముక్కలు, ఆయిల్, వంట సోడా, మిర్చి పౌడర్, ఉప్పు. సో దివ్య గారు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే. బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఒక కప్, ఒక హాఫ్ కప్ తీసుకుందామండి. 3/4 తీసుకున్నాము. అందులో ఉప్పు, మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పడుతుంది, వంట సోడా కొంచెం చిటికెడు, అంతే అండి. వాటర్తో మనం దీన్ని బ్యాటర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కొంచెం కొద్ది దీని బ్యాటర్ కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలా? బజ్జీ పిండి ఎలా చేసుకుంటాం అలాగా. అందులోపు బాండి పెట్టుకుని ఆయిల్ వెయిట్ చేసుకుందామండి. ఓకే. సో బాండి వేడెక్కింది కదా, కొంచెం ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి. కప్పు సరిపోతుందా? కప్పు సరిపోతుంది డీప్ ఫ్రై. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బీరకాయని ఇలా కట్ చేసుకొని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఇలా డిప్ చేయాలి బాగా. ఈ బీరకాయ బ్యాటర్ని తగలాలి మొత్తం బ్యాటర్కి. ఓకే. అలా కొన్ని ముక్కలు చేసుకున్నాం. సో ఆయిల్ వేడెక్కే వరకు మనం ఇలా అన్ని బీరకాయ ముక్కలు బ్యాటర్తో ఫిల్ చేసుకుందాం. ఓకే.
సో ఇది బీరకాయ బజ్జీ ఎలా నేర్చుకున్నారు? నేను మా మమ్మీ గారు నేర్చుకున్నానండి. ఎప్పుడు రొటీన్ మిరపకాయ బజ్జీలు చేయడం. సో మా మమ్మీ స్పెషల్గా బీరకాయ బజ్జీలు చేస్తుంటది అప్పుడప్పుడు. సో టేస్టీ. నిన్న కూడా తిన్నాను నేను. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? నాది బీకామ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కరెంట్లీ ఆదిత్య మ్యూజిక్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. వంటలు బాగా చేస్తుంటారా? చేస్తుంటా అప్పుడప్పుడు చేస్తుంటారా? ఓకే. ఇంతవరకు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేశారా? ఎక్స్పెరిమెంట్ అంత చేయలేదండి. అంటే చూడు అట్లా ఉంటది కదా, మురుమురాలతో అవి అలా ఇలా తింటుంటా అంటే చేసుకొని. సో కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా మీకు? కొంచెం, చాలా కాదు. ఓకే. ఎక్కువ డాన్స్, సింగింగ్ అది అందులో ఇంట్రెస్ట్. ఓహో. సో దివ్య గారు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా? అవునండి. సో ఒక్కొక్కటిగా వేసేసి వేసేద్దాం. సో బేసిక్ గా బీరకాయ ముక్కలతోటే కాకుండా మనం ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసి వేసుకోవచ్చు కదా? స్పెషల్లీ బీరకాయ, ఇంకా తమలపాకు బజ్జీలు కూడా తెలుసా అండి మీకు? తెలుసు. తమలపాకులతో కూడా చేసుకోవచ్చు. ఇది బ్రౌన్ కలర్ వచ్చాక మనం టర్న్ చేసుకోవాలండి. సో ఇంకెంత టైం పడుతుందండి? ఒక 2 మినిట్స్ అండి, 2 minutes లో అయిపోతుందండి. సో తమలపాకు బజ్జీలు కానీ ఏ వెజిటేబుల్స్ కానీ మనం ఇలాగే చేసుకోవచ్చండి. అవును. సో అయిపోయిందండి, మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. తీసుకుంటే సరిపోతుందా? ఓకే. రెడీ అయిపోయిందండి వేడి వేడి బజ్జీలు. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా దివ్య గారు. సో సకులు చూసారు కదా, దివ్య గారు తయారు చేసిన బీరకాయ బజ్జీలు చూడడానికి చాలా బాగున్నాయి. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరోసారి చూద్దాం. బీరకాయ బజ్జీలకు కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, నూనె, ఉప్పు, కారం, వంట సోడా, శనగపిండి. బీరకాయ బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా వేసి నీళ్లు కూడా పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇందులో బీరకాయ ముక్కలను వేసి కలుపుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే బీరకాయ బజ్జీలు రెడీ. సో సకులు చూసారు కదా కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. దివ్య గారు చాలా బాగుంది. యాక్చువల్గా మిరపకాయ బజ్జీలు ఇంతవరకు చూసాం. అవును. సో చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సకులు చూసారు కదా, దివ్య గారు తయారు చేసిన బీరకాయ బజ్జీలు చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేసిన నంబర్స్ 04023556540. ఇదే ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సహజంగా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరిన తర్వాత నైపుణ్యాలపై దృష్టి పెడుతూ ఉంటారు. అలా కాకుండా కాలేజీలో ఉన్నప్పుడే దృష్టి పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలంటే కాలేజీల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ పునాదులు పడాలంటున్నారు. అందుకు కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం నైపుణ్యాలు నేర్చుకోవాలి. కానీ చాలామంది అమ్మాయిలు కోర్సు ముగుస్తున్న సమయంలో ఉద్యోగం గురించి ఆలోచిస్తారు, లేదా కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం వేట ప్రారంభిస్తారు. అలా కాకుండా కాలేజీలో చేరినప్పటి నుంచి ఏ రంగంలో స్థిరపడాలో సరైన అవగాహనతో స్కిల్స్పై దృష్టి పెడితే కెరియర్లో అడుగు పెడుతూనే మంచి జీతం అందుకోవడం సులభమని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి.
మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.